సార్ ఈసారి వంటింటి చిట్కాలు మీరు మోషన్ ఫ్రీగా అవ్వడానికి తీసుకొచ్చాను చెప్తా అంటున్నారు. ఒక్కసారి మాకు అవేంటో, అవి ఎలా చేసుకోవాలి, ఎప్పుడు వాడాలి చెప్పగలరు? సో బాదం పప్పు పొడి ఒక 10 గ్రాములు, అదేవిధంగా కిస్మిస్ 10 గ్రాములు, పటిక బెల్లం పొడి 10 గ్రాములు, సునామికి పొడి 30 గ్రాములు. ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసేయాలమ్మా. చాలా ఈజీ అమ్మా తయారు చేసుకోవడము. ఒకవేళ ఇలాంటిది కలువం కానీ రోలు కానీ ఉంటే అందులో బాగా మెత్తగా దంచేసేసి మెత్తగా అంతా కలిపేసుకోవచ్చు. అలా వీలు కాకపోతే మొత్తం మిక్సీలోనే వేసేసుకోవచ్చు. సో అంతా 1 నిమిషం 2 నిమిషాలు లేదా మ్యాక్సిమం 3 నిమిషాల లోపల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుందమ్మా. బాగా నూరడం వల్ల ఎటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిందో చూడండి. సార్ దీన్ని ఎలా వాడచ్చు అంటారు సార్? అంటే నేరుగా తినాలా లేకపోతే ఎందులోనే కలుపుకోవాలంటే? మంచి ప్రశ్నమా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకుంటప్పుడమ్మా ఇంత ప్రమాణం అంటే ఇంచుమించు ఒక 5 గ్రామ్స్ ఈ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో ఈ 5 గ్రామ్స్ మెడిసిన్ని నాలుక మీద పెట్టుకొని చప్పరించేసేసి మింగేసేసి వీలైతే ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు తాగాలమ్మా.